మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం అవినీతి వ్యవహారంలో కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపింది. జూన్ 5 లోపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఈటలకు నోటీసులు ఇచ్చింది. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఇది ఒక కీలక పరిణామం అని చెప్పాలి. సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి అంశం ఇది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం వ్యవహారంలో నిజాన్ని నిగ్గు తేల్చాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఇది ఇప్పటి వరకు సుదీర్ఘంగా ఈ విచారణ, దాదాపుగా ఒక ఏడాదిన్నరగా ఈ విచారణ కొనసాగుతూ వస్తుంది. అయితే దీని కమిషన్ విచారణ గడువు ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ కమిషన్ గడువును ప్రభుత్వం మరో 2 నెలల పాటు పొడిగించింది. అంటే జూలై 31 వరకు ఈ కమిషన్ గడువును పొడిగించింది. అయితే దీనికి సంబంధించి ఈ విచారణ సుదీర్ఘంగా జరిగింది. సో దాదాపుగా రిటైర్డ్ ఇంజనీర్లు, ఆ కాళేశ్వరం నిర్మాణం పనుల్లో పాల్గొన్నటువంటి అధికారులు, ఇంజనీర్లు అందరినీ కూడా ఇటు జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. వాళ్ళ దగ్గర నుంచి సమాచారం అంతా కూడా తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి ఒక నివేదికను కూడా ఇటు ప్రభుత్వానికి అందజేసింది. సో ఈ అంశాన్ని గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినటువంటి అవినీతిని ఆయన ప్రధానంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తూ, సో ఏ విధంగా అవినీతి జరిగిందనేటువంటి అంశాన్ని ఆయన అసెంబ్లీలో స్పష్టం చేశారు. మరోవైపు కమిషన్ నివేదిక కూడా తనకు అందింది. త్వరలో ఈ కేసీఆర్ తో పాటుగా ఇటు అప్పటి ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు, అప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ మీద కేసులు పెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా కాబోతుందనేటువంటి అంశాన్ని ఆయన అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రాజెక్టులో ఇటు కేసీఆర్, అంటే ప్రాజెక్ట్ లో ఎవరైతే నిందితులుగా ఇటు ప్రభుత్వం చెప్తుందో, అంటే ఘోష్ చెప్తుందో, సో వాళ్ళను విచారణ జరపకుండా, అంటే వాళ్ళని ఫిజికల్ గా విచారణ జరపకుండా నివేదిక ఇస్తే ఒక నెగిటివ్ గా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదా కేసీఆర్ తో పాటుగా హరీష్ రావు, ఈటల రాజేందర్లు దాన్ని ప్రజలకు తీసుకెళ్తారనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి కమిషన్ సో వాళ్ళని స్వయంగా విచారణకు పిలవాలని చెప్పని భావిస్తుంది. సో దాంతో భాగంగానే ఇవాళ ఈ ముగ్గురికి కూడా సమన్లు పంపించింది. సో జూన్ 5వ తారీఖు లోపుగా వీళ్ళు కమిషన్ ముందు హాజరయ్యి, సో కమిషన్ అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా, దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాల్సిందిగా కూడా ఇటు కమిషన్ ఘోష్ కొద్దిసేపటి క్రితం నోటీసుల రూపంలో ఈ ముగ్గురు కూడా పంపించారు. సో జూన్ 5వ తారీఖు లోపుగా సో వాళ్ళు కోరినటువంటి తేదీ కానీ, లేదా కమిషన్ ఒకవేళ తేదీ చెప్తే ఆ తేదీకి హాజరయ్యే విధంగా వాళ్ళు ప్రిపేర్ కావాలని చెప్పేసి కూడా ఈ నోటీస్ లో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి కనుక మనం